నిన్న రైతు పండుగ పేరుపైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా విడుదల చేయడానికి సభ పెట్టుకుంటే ఆ సభలో ముఖ్యమంత్రి గారు రైతులను ఉద్దేశించి వాస్తవాల గురించి వివరించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ సభను చూసి ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతుంటే జీర్ణించుకోలేక తట్టుకోలేక కళ్ళల్లో ఏదైతే నిప్పులు చెలరేగే విధంగా విషం జిమ్మే విధంగా కేటీ రామారావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు మనం చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, దానితో పాటు సన్నాలకి బోనస్ కానీ ఏ రకంగా రైతుల కోసము ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందో చాలా స్పష్టంగా సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు వివరించారు. వివరించే సమయంలో 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఏ రకంగా అడ్డగోలుగా తెలంగాణని అప్పులపాలు చేసిరో, సర్ప్లస్ బడ్జెట్ స్టేట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులపాలు చేసిరో అనేక సందర్భాల్లో వివరించిన వాస్తవాలను వారి నిన్న వివరించడం జరిగింది. వివరించిన సందర్భంలో ఈ విషయాలపైన చర్చ పెట్టనీకి 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎంత నిధులు కేటాయించారో ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎంత రైతులకి నిధులు కేటాయించినమో దానిపైన అసెంబ్లీలో చర్చకి సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిండ్రు. సవాల్ విసిరిన వరకు మాజీ ముఖ్యమంత్రి గారికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు సవాల్ విసరడం జరిగింది. కేసీఆర్ లేఖ రాస్తే ఈ విషయాలపైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నా, చర్చలకి పాల్గొనికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. ప్రతి విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నామని చెప్పి చాలా క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారు చెప్తే పూజకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో పూజకి పనికిరాని పువ్వు లెక్క కల్వకుంట్ల తారక రామారావు బయటికి వచ్చి ఏదో గాంజాయి తాగిన లెక్క బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వస్తావా, లేదా అశోక్ నగర్ చౌరస్తాకి వస్తావా, లేకపోతే అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని మాట్లాడుతున్నారు. నాయన సవాల్ విస్తుంది మీ అయ్యకి. మాజీ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు సవాల్ విస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారి స్థాయి, కేసీఆర్ గారి స్థాయి. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకునిగా ఏదైతే ప్రతిపక్ష నాయకుని హోదాలో రాజభోగాలు అనుభవిస్తూ బయటికి రాకుంటే ఫార్మర్స్ కే పరిమితమైన కేసీఆర్ ని లేఖ రాయి అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్పిండ్రు. మీ అయ్యని ఒప్పించి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మీ అయ్యతో లేఖ రాయిపించాల్సింది పోయి డ్రగ్స్ తీసుకున్న లెక్క, గాంజాయి కొట్టిన లెక్క బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు విషయం తిమ్మే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ల మీ పరిపాలనలో మీ అయ్య ముఖ్యమంత్రిగా పనిచేసింది కదా, మీ అయ్య పేరు చెప్పుకొని ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచినావు, మీ అయ్య పేరు చెప్పుకొని ఆ రోజు మంత్రిగా ఉన్నావు, షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినావు. మీ అయ్యను అసెంబ్లీకి తీసుకొచ్చాడు మర్చిపోయి, దానిపైన మాట్లాడడం మర్చిపోయి, దాని గురించి వాస్తవాలు చెప్పడం మర్చిపోయి పిచ్చి పట్టినట్టు ఏదో వచ్చి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే, ఏదో ఇష్టం వచ్చినట్టు బాబామర్దులు ఇద్దరు కలిసి పోటీ పడి మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోతాయి, నిజాలు అబద్ధాలు అయిపోతాయి అనే విధంగా వివరించిన తీరు సరైనది కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.